అందరికీ నమస్తే. ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే పెట్టింది రేవంత్ రెడ్డి బిలాంగ్స్ టీవీ ఛానల్. అది ఆ సర్వే చూసిన తర్వాత అర్థమైంది తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితిలో ఉన్నారా, అసలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఆయన మళ్ళీ మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా, అసలు ఇంకా 29ల తొక్కుతా, అంతకుముందు తొక్కుకుంటూ వచ్చినా, ఇవన్నీ ఈ మధ్య కూడా కామెంట్స్ చేసింది కదా. కానీ ఆ సర్వే రిపోర్ట్ చూసినాక తొక్కుడు కాదు, జనాలు కాంగ్రెస్ను తొక్కుడు బిల్లు ఆడతారేమో అనిపిస్తుంది. సర్వే కూడా అట్లే వచ్చింది ఎప్పుడో ఒక 1 year బ్యాక్. కానీ ఇప్పుడు లేటెస్ట్ సర్వే, ఇది లేటెస్ట్గా పెట్టుకున్న ఒక ఆన్లైన్ సర్వే, డిజిటల్ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఇది. చూపిస్తా, మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అక్కడ కనిపిస్తుంది బిగ్ టీవీ తెలుగు లైవ్ అని, రేవంత్ రెడ్డి బిలాంగ్స్ ఛానల్ అని అంటారు. మనకు కూడా చాలాసార్లు అట్లే అనిపించింది. వాళ్ళు మలయాళంలో కూడా ఛానల్ పెట్టారు, అక్కడ కేరళలో కాంగ్రెస్ని గెలిపిద్దామని. అక్కడ కేసీ వేణుగోపాల్ ఉంటారు కదా, వీళ్ళ గురువు గారు, ఆయన ముఖ్యమంత్రి చేయాలని దాంతో పెట్టిన ఛానల్ అనేది కూడా చర్చ ఉంది. ఇక ఈ బిలాంగ్స్ టు రేవంత్ రెడ్డి ఛానల్ అనేది తెలుసు అందరికీ. అయితే కేరళలో గెలిచేది ఎవరైనా పెట్టారు, కేరళలో విషయం పెట్టినరు. బట్ తెలంగాణలో ఎట్లా వర్కౌట్ అయితే చెప్తాను మీకు. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ 72%, మొత్తం 50,000 ఓట్లు వచ్చినాయి. 72% ఎల్డిఎఫ్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఓడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు 72%. కాంగ్రెస్ గెలవాలని, కాంగ్రెస్ కూటమి గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు 28% ఓన్లీ. అయితే కేరళలో ఓట్లు వేసేది మలయాళీలు, మనం కాదు. ఇక్కడ ఓట్లు వేసింది మాత్రం మనోళ్ళే, ఎక్కువ తెలంగాణ వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. ఆంధ్రలో కొంచెం ఉండొచ్చు. కేరళలో గెలిచేది ఎవరంటే ఓట్లు వేసింది మాత్రం తెలుగులో పెట్టారు కాబట్టి తెలుగు వాళ్ళే వేసారు, తెలంగాణ వాళ్ళే వేసారు మ్యాక్సిమం ఓట్లు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు, కేరళలో కూడా కాంగ్రెస్ గెలవద్దని కోరుకుంటున్నారు. అక్కడ ఏం గెలుస్తో తర్వాత విషయం, అక్కడ గెలిచేది ఎవరు అనేది తర్వాత విషయం, కానీ గెలవద్దని కోరుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ లేనే లేదు కాబట్టి మనం అది క్యాలిక్యులేషన్ కూడా చేయం. ఇక్కడి గురించి మాట్లాడుతాం. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు 28%, కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు 72%. అన్ని సర్వేలు ఇట్లే వస్తాయి, మ్యాక్సిమం సర్వేలు ఇట్లే వస్తాయి. ఇప్పుడు ఒక 1 year బ్యాక్ నుంచి ఇదే పర్వం కొనసాగుతుంది. ఇక ఇంత పర్సెంటేజ్ తెలంగాణలో 50,000 ఓట్లు వచ్చినాయి, తక్కువ రాలే కదా. తెలంగాణలో కాంగ్రెస్ గెలవద్దని 72% కోరుకుంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఇదే సర్వేను వేరే ఛానల్ వాళ్ళు పెట్టింటే పెద్ద క్యాల్కులేషన్ చేసేవాళ్ళం కాదు. కానీ రేవంత్ రెడ్డి బిలాంగ్స్ ఛానల్ పెట్టింది సర్వే. రేవంత్ రెడ్డి బిలాంగ్స్ ఛానల్ పెట్టింది కాబట్టి ఈ ఛానల్ చూసేది ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే చూస్తారు. పొద్దుగాలు లేస్తే డబ్బనే ఉంటుంది, భజనే ఉంటుంది గవర్నమెంట్ మీద. ఈ ఛానల్ చూసే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు, మరి ఓట్లు వేసి కూడా వాళ్ళే ఉంటారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా 72% కాంగ్రెస్ గెలవద్దు, అవసరం లేదు, ఈయన ముఖ్యమంత్రి కావడం అవసరం లేదని కోరుకుంటున్నట్టుంది. ఈ ముఖ్యమంత్రి వద్దు, ఈ గవర్నమెంట్ వద్దు. అంతకుముందు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే పాపం ఓట్లు ఇప్పించిన వాళ్ళు ఊళ్ళో తిరిగి వాళ్ళే ఇప్పుడు తెల్లముఖం వేసుకొని తిరుగుతుండ్రు. మళ్ళీ ఓట్లు అడిగే ముఖాలు లేకుండానే, కనీసం ఇప్పుడు ఓట్లు ఇప్పించిన వాళ్ళకి ముఖం చూపించే అది కూడా లేకుండా పోయింది. వాళ్ళకి ఆ గౌరవం కూడా దక్కలే, వాళ్ళకి ఆ గౌరవం కూడా లేదు కాంగ్రెస్లో. చూస్తూనే ఉన్నాం కదా, జీవన్ రెడ్డి ఇష్యూ చూస్తలేమా? జీవన్ రెడ్డిని చూసిన బతిమలాడుతుండే, ఆయన ఉంటానో పోతానో 20వ తారీఖు తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళు చాలామంది బాధితులు ఉన్నారు. రేవంత్ రెడ్డి బాధితులే కాంగ్రెస్ నిండా ఉన్నారు. దీన్ని చూసినాక రేవంత్ రెడ్డి తొక్కుకుంటా వచ్చిన 2029లో మళ్ళీ తొక్కుతా అన్నాడు కదా. కానీ ఈ రేంజ్లో తొక్కుతారు జనం అని మాత్రం ఇట్లా ఉంటుంది. జనం అనుకుంటున్నది ఇది. రేవంత్ రెడ్డి వేరే అనుకుంటున్నాడు, ఆయన ఇష్టం ఏమని అనుకుని ఆయనకి ఎందుకు అనుకుంటుండో, ఆయన ఎట్లా అనుకుంటున్నాడో లెక్కలు తర్వాత తెలుస్తాయి. అధికారంలో ప్రతి ఒక్కరు గెలుస్తామని అనుకుంటారు. 2023లో కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు. లాస్ట్ మూమెంట్ వరకు, చివరి మూమెంట్ వరకు, రిజల్ట్ సగం అయ్యే వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నారు. ఎవరైనా అట్లా అనుకుంటారు. ఏపీలో కూడా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అనుకున్నాడు. కానీ సిచ్యువేషన్ వాళ్ళ చేతిలో ఉండదు కదా, జనం చేతిలో ఉంటుంది. జనం ఏం కోరుకుంటున్నారు, జనం ఎంతమంది ఓట్లేస్తారని కాదు, జనం ఏం కోరుకుంటున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మీద జనం అభిప్రాయం ఏంటి, ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా, మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? ఒకవేళ వీళ్ళు కేరళ కాకుండా తెలంగాణ అని కనుక పెడితే ఇంకా మజా ఉంటుండే. తెలంగాణ అని పెడితే 50,000 ఓట్లు కాదు 5 లక్షల ఓట్లు వస్తుండే. మంచి రంజు మీద ఉన్నది తెలంగాణ జనమంతా, చాలా రంజు మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి వితౌట్ సెక్యూరిటీ రమ్మంటున్నారు జనం, అట్లున్నది, అంత రంజుగా ఉన్నది గ్రౌండ్.
ఎమ్మెల్యేలే జనాల దగ్గర పోలేకపోతున్నారు, మినిస్టర్లే జనాల దగ్గరికి పోలేకపోతున్నారు, డైరెక్ట్గా ఎవరు పోలేకపోతున్నారు. ఎవ్వరు జనాలను డైరెక్ట్గా పోయి జనాలతో కూర్చొని ఎట్లా ఉంది మా ప్రభుత్వం, మేము మంచిగా పనిచేస్తున్నామా, నెక్స్ట్ మాకే ఓటేస్తావు కదా అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళు చెప్పింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, జనానికి ఇచ్చింది ఏంది, జనం ఏం ఆశించి ఓట్లు వేసినారు కాంగ్రెస్కి, అన్ని విషయాల మీద క్లారిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళు చేయించిన సర్వేలు చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెట్టి సర్వేలు చేయించుకుంటారు రేవంత్ రెడ్డి అండ్ టీం. సునీల్ కనుగోలుతోనా ఇంకో ఆయనతో రకరకాల టీంలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి చాలా దారుణంగా ఉంటాయి. అసలు వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారేమో రేవంత్ రెడ్డి అని కొద్దిగా మ్యానిపులేషన్ చేసి ఇస్తారు. ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ అయితే గవర్నమెంట్కు ఇంకా కొద్దిగా మన ముఖ్యమంత్రి ఏమన్నా అనగలడు, మా ముఖాన్ని కొట్టగలడు అని చెప్పేసి దాన్ని ఇంకా మొత్తం మార్చి ఇస్తారు వాళ్ళు. ఈ నిన్న రిజల్ట్స్ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ వాళ్ళు 100% ప్రయత్నం చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్లు సీట్లు అవి. అదే గవర్నమెంట్ మార్చే ఎలక్షన్ అయితే కథనే వేరుంటుంది. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ఉండాలన్నా పోవాలన్నా, ఈ గవర్నమెంట్ ఉండాలన్నా పోవాలన్న ఎలక్షన్ జరిగింటే అసలు ఆ సీనే వేరుంటుండే. ఆయన మిగతా ఎలక్షన్స్ పెట్టాలంటే భయపడుతుంది. దేనికోసం ఇదే తంతు. అన్నిటికీ 100% డబ్బులు పెట్టలేరు కదా. ఇంకా ఆయనకు వచ్చే ఇంటర్నల్ సర్వేలే అవి చూసి ఆయన ఇంకా ముందు అవుతాడు. ఇట్లాంటి పబ్లిక్ సర్వేలు చూసి ఇంకా పర్సన్ అవుతాడు. ఇక వాళ్ళు పోయి ఎక్కడ సర్వే చేస్తారో తెలియదు, కానీ ఇదైతే డిజిటల్లో చేసిన సర్వేనే కదా, ఆన్లైన్లో ఉండే వాళ్ళ అభిప్రాయాలే కదా ఇదంతా. ఆన్లైన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, అందరూ ఉంటారు. ఒకవేళ మరి కాంగ్రెస్ కార్యకర్తలకే కాంగ్రెస్ గెలవాలని ఉంది అనుకుందాం, ఉంది అనుకుంటే పోటీ పడి కొట్టకుండా దీన్ని పటా 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 కొట్టేస్తుంది కదా. ఇది కూడా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కొట్టిరే మేము ఉన్నా, వాళ్ళతో పెయిడ్ బ్యాచ్ ఉంటుంది. మొన్న చెప్పలే లైక్ 10 రూపాయలు అని, వాళ్ళదే ఆ టీం. లైక్ 10 రూపాయలు, కామెంట్ పెడితే 20 రూపాయలు అని అన్నారు కదా రేవంత్ రెడ్డి. వాళ్ళు పెట్టినా ఆయనతో వాళ్ళు వేసిన ఓట్లేమో అవి మా పార్టీ ఓడిపోయేటట్టుందని. కానీ ఒరిజినల్ జనాలు ఇంకా దారుణంగా ఉంటారు అనమాట. ఒరిజినల్ జనాలు కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకుంటారు. ఏ సర్వే అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికప్పుడు కూడా జూబ్లీహిల్స్లో కూడా 81% అన్ని సర్వేలలో ప్రభుత్వ వ్యతిరేకత 81% అని వచ్చింది. ఇంకా లాస్ట్ మూమెంట్లో పైసలు వంచి దొంగోట్లు, చీరలు, రైకెలు, గెట్టిటు అన్నీ ఇస్త్రిపెట్టెలు అన్నీ వంచితే లాస్ట్గా ఆడికి వచ్చి ఆగింది. వాళ్ళు వేసుకున్న దొంగోట్లు 34,000 వేసుకుంటే 25,000 కాడ వచ్చి ఆగింది. కానీ ఈ సర్వే చూస్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు గుండె గుబేలే. ఇప్పటికే సప్పసప్పగా అయినరు వాళ్ళు, చాలా సప్పగా అయిపోయినరు. రేవంత్ రెడ్డి ఒక్కడే అంటారు కదా, చేప పిల్లను సముద్రంలోకి వెళ్ళి తీసి ఒడి మీద వేస్తే చాలాసేపు కొట్టుకుంటుంది. ఆ కొట్టుకుంటుందంటే అది నేను బలంగా ఉన్నాను కొట్టుకోవడం కాదు. అది ఎందుకు కొట్టుకుంటుందో మీకు తెలుసు కదా. ప్రస్తుతం రాజకీయంగా వాళ్ళ పరిస్థితి అదే ఉంది. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారంటే ఫుల్ జనాల్లో జోష్ ఉందని కాదు, మా పని అయిపోతుందని కొట్టుకుంటున్నారు వాళ్ళకు నిజానికి కూడా ఇంకా టైం ఉంది. ఇంకా 2.5 years గవర్నమెంట్ ఉంది, కానీ వాళ్ళు చేస్తారని హోప్ లేదు. నేను గతంలో సర్వే చేసినప్పుడు చెప్పిన వీళ్ళకి చాలా టైం ఉంది, వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మారుతుంది, గ్రౌండ్ కూడా మారుతుంది అనుకున్నా. కానీ ఇప్పుడు వీళ్ళ మాటలు, వీళ్ళ చేతలు, వీళ్ళ వర్కింగ్ స్టైలు, నిన్న బడ్జెట్ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి చెయ్యాలని కూడా లేదు, వీళ్ళు చేయలేరు కూడా. ట్రైన్ ఆల్రెడీ స్టేషన్ దాటిపోయింది అంటారు చూడు, అట్లా దాటిపోయినట్టే కనిపిస్తుంది. వీళ్ళు ఇంకా దాన్ని సరిదిద్దుకునే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఆ బడ్జెట్ చూసిన తర్వాత మళ్ళీ కొత్త స్కీమ్స్ ఇస్తారనో, లేకపోతే జనాలు మళ్ళీ సంతృప్తి చెందిస్తారనో అట్లా ఏం కనిపిస్తలేదు. వీళ్ళు ఇంతే ఏమైనా కానీ ఇచ్చిన గారిపటం, అది వస్తే వస్తుంది, పోతే పోతుంది, మా గవర్నమెంట్ వచ్చింది, ఈసారి 5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తాం అట్లే అనిపిస్తుంది తప్ప వీళ్ళకి జీలు కూడా లేదు. మళ్ళీ మా గవర్నమెంట్ రావాలని జీలు కూడా ఎక్కడ కనబడలే వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ పరిపాలన చూస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 99 రోజుల పాలన అని చెప్పి, 99 రోజుల్లో మొత్తం మార్పు వస్తుందని చెప్పి. ఆల్రెడీ ఎన్ని రోజులు అయింది? March 6కు స్టార్ట్ అయింది. March 6 అంటే దగ్గర 15 రోజులు అయిపోయింది. ఏమైనా కనిపించిందా? మార్పు కనిపించిందా? లేకపోతే 99 రోజుల పాలసీ ఏమైనా కనిపిస్తుందా? ఊరికి వస్తుర్రా ఎవరన్నా, ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా? ఇక ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 99 రోజుల ప్రోగ్రాము ప్లస్ వీళ్ళు పెట్టిన బడ్జెట్, తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, రేవంత్ రెడ్డి తొక్కుకుంటా అని మాట్లాడుతుంటే ఇదంతా తొక్కుడు కథనే అయ్యేటట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఇంకా మళ్ళీ సరి చేసుకునే ప్రయత్నాలు కూడా ఎక్కడ కనిపిస్తలేవు. ఆల్మోస్ట్ ఇక చాలు, ఈ గవర్నమెంట్ మాకు చాలు అని అన్నట్టుగానే ఉంది వాళ్ళ వ్యవహార శైలి అంతా కూడా. కానీ ఫ్యూచర్ మీద లేదు. ఫ్యూచర్ మనం మళ్ళీ రావాలి తెలంగాణ, అది రాజకీయాలు ఉంటే జీలు ఉండాలి. ఆ జీలు కనిపిస్తలేదు. అంటే మళ్ళీ మా అధికారం రావాలి, మళ్ళీ మేము మంచి చేయాలని ఏం కనిపిస్తలేదు. మంచి చేయాలని కూడా చేయొచ్చు కదా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. కామెంట్ బాక్స్లో మీరు పెట్టే కామెంట్ చాలామంది చదువుతారు, చాలా వాల్యుబుల్ కామెంట్స్ మీరు పెట్టేటివి. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళు చాలామంది చదువుతారు మీ కామెంట్స్, ఏం పెట్టిన కామెంట్స్ అని. మీ కామెంట్స్ కూడా మేము కూడా చదువుతాం. మీరైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.